ఓం గురుభ్యో నమః. తల్లిదండ్రుల తర్వాత అలాంటి గొప్ప స్థానాన్ని ఒక గురువుకు మాత్రమే ఇచ్చారు. గురువు అంటే మనలోని చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతుల్ని వెలిగించేవాడని అర్థం. మనలోని భయాల్ని పారద్రోలి అన్ని రంగాల్లో మనల్ని ఒక గొప్ప స్థానంలో ఉండేలాగా గురువులు చేస్తారు. అయితే ప్రతి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమిని, వ్యాస పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం. అనాదిగా ఆదిశంకరుల నుంచి గురువుల గొప్పతనాన్ని చెప్తూ వస్తున్నారు. చాలామంది తమకు ఇష్టదైవాన్ని గురువులుగా కొలుచుకుంటూ ఉంటారు. దైవం రాసిన తలరాతను కూడా మార్చగలిగే శక్తి గురువులకు మాత్రమే ఉందంటారు. కలియుగంలో మనం మంచి నడవడిక ఉండాలన్నా, చెడు సహవాసాలు, నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలన్నా కేవలం ఆ శక్తిని మనకు ఇవ్వగలిగిన వారు గురువులే అని పండితులు చెప్తున్నారు. గురు పౌర్ణమి రోజున తమకు నచ్చిన గురుదేవులను భక్తితో పూజలు చేయాలి. సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టిన గురువులను స్మరించుకుని వారిని గౌరవించాలి. ఓం గురుభ్యో నమః.